నమస్తే సార్, మీ పేరండి? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు మీది ఎవరండి? ఈ ఊరే గొడవ. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గెలితే బాగుంటుంది. ఎందుకంటే మధ్య ఆగిపోతాయి. ఎవడు ఇంకోటి గెలిచి అనుకో మధ్య ఆగిపోతాయి. అంతగా మార్గం లేదు. ఈయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. లోన్ ఇస్తున్నాడు, పింఛన్గా పెంచాడు. ఈ నెలలో 3,000 అంట. మొన్న ఇచ్చారు. ఈ నెల 3,000, కాలం నెల 2,000 ఇస్తున్నాడు. ఇంకా అంతగా మనకి ద్వారకా వాళ్ళకి కూడా రసపాలు 3 సార్లు వేస్తున్నాడు. పిల్లలు సైకిల్ ఇచ్చారు హై స్కూల్లో. ఇంకా అంతగా మంచి రైతులకు కూడా ఏదైనా చేస్తా అన్నాడు. మరి రైతు రుణాలుగా రద్దు చేసి కొద్దిగా కావాలి. ఇంకా 3 సార్లు ఇస్తాను. అవి కాదు 6 డబ్బు వస్తా అన్నాడు. 5 రాలే ఇంకా జరిగేది అది. సార్ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే మన నడిచి గుర్రం బొబ్బునట్టే ఉంటుంది. అంతగా మార్గం ఎక్కడ ఉంటుంది చెప్పు. నువ్వు తెలిసి అనుకో, నువ్వు చేస్తావు. తెల్లవారు చేయలేవుగా. అది కావాల్సింది. ఎందుకంటే ఎవరు మంచి పని చేసేవాడు కాదు మనకల్లా. ఎవరవుతుంది మనకి ఎందుకు ఆ పార్టీ ఈ పార్టీకి వచ్చి కాదు. మంచి పార్టీ పాలన చేసేవాళ్ళు మనకు కావాలి. అంతగా మనకు మార్గం లేదుగా. అదే వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.